IPL 2026లో మరొక ఎగ్జైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అది ఎవరికి అంటే ద లూజింగ్ స్ట్రీక్ అండ్ ద విన్నింగ్ స్ట్రీక్ని అటు ఇటుగా మెయింటైన్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ దాని తర్వాత ఫస్ట్లో ఎప్పుడూ తోపుగానే ఉంటూ మధ్యలోకి రాగానే చేతికిన పడిపోయేటువంటి రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి నైట్ ఐలాండ్లో ఆడబోతున్నారు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ వాళ్ళకి కాస్త డూ ఆర్ డై రాని అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు 6 విన్స్తో ఉన్నారు. వాళ్ళకి ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. వాళ్ళు 3 మ్యాచెస్ గెలిస్తే టాప్లోకి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అని అనుకుంటే వాళ్ళు కనీసం 2 మ్యాచెస్ గెలిచి వాళ్ళు 100 కాపాడుకుంటే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే ప్లే ఆఫ్స్లో ప్రస్తుతం మోర్ దెన్ 6 టీమ్స్ 7 టీమ్స్ ఇంకా పడిన వాళ్ళకన్నా టాప్లో ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు చూసుకొని ఆడాలి. వాళ్ళకి 100తో సంబంధం లేకుండా ఉండాలంటే ఫస్ట్ మ్యాచ్ గెలవాలి కాబట్టి సో దే హ్యావ్ టు విన్. అండ్ వేరే ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఛాన్స్ చూసుకుంటే 0.01% ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా వాళ్ళు వరుస పెట్టి ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రైడ్ కోసం ఆడుతున్నారు. సో వాస్ నథింగ్ ప్రెషర్ ఆన్ ద ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎక్కువగా ప్రెషర్ ఉండేటువంటి రాజస్థాన్ రాయల్స్ టీమ్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచెస్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ మ్యాచ్లో పేరు అంటే వైభవ్ సూర్యవంశీ వర్సెస్ మిచెల్ స్టార్క్ లాస్ట్ టైం చలబడేటప్పుడు చూసాం. జైస్వాల్ని అవుట్ చేశాడు. సూర్యవంశీకి అంత ఫేస్ చేయలేడు బాల్ని కాబట్టి సో చూడాలి ఈ రోజు అనేది ఎలా ఫేస్ చేస్తారు. అండ్ మెయిన్ అదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇది ఒక మంచి బ్యాటిల్ ఎందుకంటే లాస్ట్ టైం రాహుల్ కూడా చంద్రగానే అవుట్ అయిపోయాడు కాబట్టి సో చూడాలి ఈ మ్యాచ్లోనే కంబ్యాక్ ఇస్తారు లేదా అని. అండ్ అదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మధ్యలో వచ్చేటువంటి స్పిన్నర్స్ ఉన్నది కాబట్టి సో రవి బిష్నాయ్ వర్సెస్ మధ్యలో వచ్చే ట్రిస్టియన్ స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్ అని చెప్పుకోవచ్చు. ట్రిస్టియన్ స్టబ్స్కి అంత మంచి రికార్డు లేదు రవి బిష్నాయ్ పైన, బట్ డేవిడ్ మిల్లర్కి మాత్రం చాలా మంచి రికార్డు ఉంది. సో చూడాలి ఎలా ఆడతారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ రాజస్థాన్ రాయల్ వల్ల మిడిల్ ఆర్డర్ పూర్తిగా టెస్ట్ అవుతుంది కాబట్టి సో మెయిన్లీ వాళ్ళు స్పిన్నర్ని ఆడిపిస్తే కనుక అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ మన రాజస్థాన్ రాయల్స్ ఒక మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవాలి. అండ్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో ఆడేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాను. సో మీరే టీం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.